అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షమైన పార్టీ. జగన్ గారు వాలంటీర్లు అంతా మీ పార్టీ కార్యకర్తలే కదా. మీ పార్టీ కార్యకర్తలకు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు ఇస్తారు ఒక్కసారి చెప్పండి. మీరు అధికారంలోకి రావడానికి, మిమ్మల్ని అధికారంలోకి రావడానికి వాళ్ళు గడప గడపకు ఇంటింటికి పోయి ప్రసంగాలు చేసి నిన్ను అధికారంలోకి తీసుకురావడానికి మీరు పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు. మరి అటువంటి వాళ్లకు మరి వాళ్ళు ఎలా ఉద్యోగాలు ఇస్తారో ఒక్కసారి చెప్పండి. మీరు ఉద్యోగులకు ఉన్న ఉద్యోగులకు మీరు చేసింది ఏమీ లేదు. వాళ్లకు రివర్స్ పిఆర్సీ ఇచ్చిన ఘనత మీరు మరి మీరిచ్చిన మెగా డిఎస్సి ఏం చేశారు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏది ఏమైనా కొత్త విషయాలు మాట్లాడితే చాలా బాగుంటుంది, కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఒక పాత చింతకాయ తొక్కు పచ్చడిలాగా ఎన్నిసార్లు చెప్పినా కానీ చెప్పిందే చెప్పి అటువంటి ప్రసంగాలు చెబుతుంటావు. మీరు వచ్చేది అందుకేనా, అటువంటి వాటికైనా ఒక్కసారి చెప్పండి. అది కాదు జగన్ గారు, మీరు కొంచెం మారండి, మార్పు రానివ్వండి. మారకపోతే మీరు ప్రయోజనం లేదు. మీరు చేసింది ఏమీ లేదు. చేసింది గోరంత అయితే మీరు చెప్పుకునే కొండంత చెప్పుకుంటారు. వాడు చేసింది ఏం లేదు. వాళ్ళందరూ మీ పార్టీ కార్యకర్తలు, వాళ్ళందరినీ ఊడదీశారంటారు. మరి మీరు పెన్షన్లు ఊడగొట్టిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చూసుకున్నారా? ఎన్ని ఉద్యోగాలు తీసేశారు ఇంత చూసుకున్నారా? ఎంతమంది సర్వనాశనం చేశారో చూశారా? ఒక్కసారి చెప్పండి. మీరు ఉద్యోగులకు చేసింది ఏమీ లేదు. రివర్స్ పిఆర్సీ ఇచ్చారు. ఊరకు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. డిఎస్సి ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. డిఎస్సి అదీని కూడా కాక మీరు ఒక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలే కానీ ఆయన ఒక్కసారి ఆలోచించండి మీరు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఇంకొకటి మరి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో ఒక రౌడీ షీటర్ పరామర్శించటం ఏమిటి? ఒక గంజాయి బ్యాచి, ఒక బ్లేడ్ బ్యాచి 3 సార్లు అరెస్ట్ అయ్యి వచ్చిన వాళ్ళను పరామర్శించడం ఏమిటి? మీరు ఒక్కసారి చెప్పండి. అటువంటి వాటికైనా మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసింది, అటువంటి వాళ్ళని రక్షించడానికైనా మీరు వెళ్ళేది? మరి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారును అప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు పోలీసులతో ఎలా కొట్టించారు? అప్పుడు తప్పనిపించలేదా మీకు? అది తప్పనిపించలే, అప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు ఒక బ్లేడు గంజాయి బ్యాచీని, డ్రగ్స్ బ్యాచీని 3 సార్లు అరెస్ట్ అయిన వాళ్ళను పరామర్శించడానికి పోయారు. వాళ్ళు కొడుతుంటే పోతుంటారన్నమాట. అటువంటి వాళ్ళు మీకు మెప్పుదల, మీరు మెచ్చుకుంటారు. అటువంటి వాళ్ళే మీకు పార్టీలో కార్యకర్తలు, నాయకులు, రౌడీజం, గూండాయిజం చేసేవాళ్ళు. వాళ్ళు మంచి. ఏది ఏమైనా పోలీసులు కొడుతుంటే పోకూడదు, అది తప్పు అనుకోవాలి. వాళ్ళు రక్షించి మీరు సానుభూతి పొందాలనుకుంటారేమో, మీరు పొందలేరు. 5 సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన చూశారు మీరు. ఒకసారి తెలుసుకోండి. కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ గారిని ఏం చేశారు ఒకసారి చెప్పండి. మీరు ఎలా చేయించారు? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంట, అతన్ని డోర్ డెలివరీ చేయించారు. అతన్ని పరామర్శించడానికి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళలేదుగా. ఇటువంటి ఎన్నో నేరాలు, ఘోరాలు జరిగాయి. ఒక్కసారి తెలుసుకోండి. మీకు ఏంటంటే ఒక సంపద సృష్టించిన చేత కాదు, అధికారం కావాలి, మీరు సంపాదించుకోవాలి. అది ఒక్కటి తెలుసు జగన్ గారు, నీకు అంత తప్ప ఏం ప్రయోజనం ఏం లేదు. అనవసరం, వేస్ట్. నువ్వు ఇప్పుడు రాజకీయం అన్న వేస్ట్. రాజకీయాలకు మీరు రాలేవు, చేయలేవు, ఎందుకు అనవసరంగా అని ఒక్కసారి తెలుసుకోండి. ఒక రౌడీ షీటర్లని, ఒక బెదిరించటాలు, అదిగాక ఎవరు ఒక అమ్మాయి ఉంటుండే, మీ జేజనాని ఎవరు ఉన్నారు కదా, అటువంటి పాలన చేస్తాడు 2029 వస్తే.
ఆ పాలన వస్తుందంటే ఇదే పాలన మీరు చేసే రౌడీలకు గూండాలకు పదవులు ఇవ్వటం, వాళ్ళు బెదిరించుకోవడం, భూములు లాక్కోవటం, అట్లాంటి పనులు చేశారంట మీరు. అదే తత్కారంగా చేస్తారు 2029 వస్తే అని తెలియజేస్తూ, అది చాలా మంచిది కూడా కాదు, కొంచెం మారండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.